మంటలు వచ్చా మరి రోజు మనసు నవ్వుతున్నావు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు దౌట్య దాచుకోవాలి కష్టం వస్తే 10 మంది చెప్పుకోవాలి అని అంటారు భార్య కష్టం వస్తే భర్త చెప్పుకోవాలి భర్త కష్టం వస్తే భార్య చెప్పుకోవాలి సతితోడి పది పదితోడి సతోని అంటారే ఆగో ఎట్లున్న బండి ఏకమైతే ఏ ఘట్టన్న ఎక్కవచ్చు ఏ ఘట్టన్న దిగవచ్చును అని అంటారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాన్ని లోకులు మెత్తును అని అన్నారు ఇల్లు చూడు ఇల్లాడు చూడు అని అంటారు పెద్దలు ఇంటి లక్షణమేమో ఇంటి ముందరి పందిరి చెప్తారట ఇల్లాడు లక్షణమేమో ఇంటి ముందరి వాకిలి చెప్తారంటారు ఎందుకు కొరకు చిన్నవేను ఏ బాధ నీకు వచ్చింది నీకు వచ్చిన బాధను తోడి చెప్పే సుఖమమ్మ దేవి మనకు వష్ట భాగ్యములు ఎన్ని ఉండి ఏలనయ్యా మన బావగారి గడపలు మన నాదా ఓడికి కొడుకు లేదయ్యా లక్షకు బిడ్డ లేదు నాదా అందుకే అంటారయ్యా కొడుకులు లేనిల్లు కూడరాని పుట్టమంటారావా ఆరు బిడ్డలు లేనిల్లు అనగా దోషం అంటారు ఊరాడు లేనిల్లు నాదా అది కూర్చుంట దోషం అంటారయ్యా What
కానీ ఎట్టి సాగరి పాలంటారమ్మా ఏ తల్లిదండ్రైనా ఏ భార్యాభర్తలైనా ఓ దేవుడా నా కొడుకులు కావాలి ఓ భగవంతుడా నాకు బిడ్డలు కావాలని కోరుకుంటారమ్మా ఏ తల్లిదండ్రైనా కొడుకులు కావాలి బిడ్డలు కావాలని ఎందుకు కొరకు కోరుకుంటారంటే నాదా ఎంతైనా కానీ అందుకే అంటారమ్మా మగవాళ్ళని ఓడుకుంటారు అడవాళ్ళ తొట్టుకుంటారు భూమి కడుపు లోపల ఎంత దుఃఖం ఉన్నా తల్లిదండ్రి శివాల బంధువు కొడుకులు కూర్చొని రెండు మొక్కల సందు లోపల తలగా పెట్టుకొని వాడు నాలుగీతలు గీస్తాడు గాని సరిపోయిన తల్లిదండ్రి మీద వాడి కన్న కొడుకులు చేయడం ఓరే అమ్మా మన యొక్క కడుపులో మనమంతా బట్టలు ఎత్తుకొని పాదాల కాడ పెట్టుకొని పంటకు నా సెరుసు కొట్టుకొని ప్రాణం తీసుకుంటానయ్యా తల్లి శుక్రమామ దేవి నాదా నాకడ కొడుకులు లేకపాయ నాదా నాకడ బిడ్డలు లేకపాయ నాదా కొడుకులు బిడ్డలు అయితే బ్రతుకుతా కాదు లేదంటే భర్త ప్రాధాల కాడ ప్రాణం తీసుకుంటా అన్నది శుక్రమామ దేవి ఓ బామా చిన్నదాన కులంగి కులసగిరి అమ్మవాన భార్య శుక్రమామ దేవి చచ్చిపోతానంటే సత్తి సాధించేది ఏమున్నదే ప్రకృతి సాధించాలి అని అంటారు ప్రతి పరసాగు దినాలు పేరుకు రావాలి కీర్తికి రావను అని అంటారు నందై 4 ఏళ్ళు బ్రతికింది కిరియో అని అంటారు మందై 10 ఏళ్ళు బ్రతికింది కిరియ కాదు అంశై 6 నెలలు బ్రతికింది కిరియో అని అంటారు కాకై కలకాలం తిరిగేది కిరియ కాదు సంతాన భావంటే సామాన్యం కాదు పూర్వజన్మ సుకృతాన పుణ్యము కొద్ది పురుషులు దానము కొద్ది పిల్లలు అని అంటారు మనం ఏ జన్మలో ఏ పాపం చేసినామో ఆకలి పితృలు పితాపులు చేసిన పాపం మనలో పీడించుతున్నదమ్మా నువ్వు కొడుకులు అని కోరరాని కోరిక కోరినవే బిడ్డలు అని కోరరాని కోరిక కోరినవు ఓ బామా శుక్రమాంబ దేవి కొడుకులు మనకెందుకు బిడ్డలు మనకెందుకు కొడుకులు బిడ్డలు అన్న మాట మరిచిపోవే శుక్రమాంబ దేవి నేను వద్దు అని అంటున్నా నాకు కావాలనా అని అంటున్నా నీ భర్తని చెప్తున్నా వద్దు అని అంటున్నా నీ ఎన్ని చెప్పినా కానీ నా మాట వింటలేవు బామా శుక్రమాంబ దేవి వధు వద్దని అంటే వధు వద్దని అంటే
నీవు పోసిన కొన్ని విన్నవు ఇక చెప్పిన కన్ను గాలి పెరిగినట్టు పెరిగినవు వీడు నాకే ఓ చీర సక్కదనం లేదు ఈ మొగానికి నా అమ్మ దగ్గర పోతాను నా అయ్య దగ్గర పోతాను నా చెల్లె దగ్గర పోతాను నీ అటువంటి నృత్య పాడతావులేదా చేసుకున్న పెళ్ళానికి చేతులకు గాలి సాధ కాకుండా కానీ ఏ దేవుని గుళ్ళల్లో పూజలు చేసి చేయరాని గుళ్ళల్లో పూజలు చేసి మొగరాని గుళ్ళల్లో మొక్కులు మొక్కి కొడుకుల బిడ్డలు అంటారు బలం తెచ్చుకోవే శుక్రమాంబ దేవి మొదలకి తిండి మురికి ఎరుపులు ఎరుపులు అడిగి పెట్టి బహరణ కోద చేసిండు శివంగా వయ్యి అభంకరమ్మాని శ్రీదొండ మహారాజు అడిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు చివరి తుమ్మరిగా
భగవంతుని పూజలు పోతున్నారని ఇళ్ళల్లో పోలీసింది బండల్లో పోతున్నది ఎరువులు నాశనంలో వాళ్ళుకోని భగవంతుని పూజలు పోతున్నారని దాశంలో పిలుస్తున్నాయ్యా ఓ పెద్ద దాసి ఓ దాసి మరి ఏ పేరే నా పేరు అంటున్నావా నా పేరు అందాల తార మందాల మాల సక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేషా పటేల్ కాసిం ఎలియా రాణి పేరు ఒక్క ముక్క కూడా అర్థమైతలేదా? నాకు ఆఖరి ఒకటి అర్థమైంది ఏంటిది? బిత్తి రానని అర్థమైంది సిగ్గులేక తేపడేది. ఎందుకు కొరకు పిలిచిందంటే నా కడప లోపల కొడుకులు బిడ్డలు లేరు కాబట్టి నా భర్తతో సెలవు తీసుకున్న భగవంతుని పూజలకు పోతున్నా నా ఎంబడి నీవు తోడస్తామని పిలిచిందమ్మా. నేను కూడా అత్తపా నేను 5-6 సంతాన ఐదారు కావాలంటే ఏం చేయాలి? అడ్డు పనులు అనుకుంటున్నావు, షేపులు అనుకుంటున్నావే. అయినా నాకంటే నా భర్తున్నాడు నీకు మొగడ ముద్దులోడే నీకు సంతానానికి నీకు మోడు నీ భర్త పేరు చెప్తావు ఇక్కడ దాకా కాసంపురం దాకా వచ్చినావు. మరి నీకు కొడుకల్లో బిడ్డల్లో కొడితే ఎవరిల్లు ఉచ్చుకుంటావు, ఎవరి మీద బదులు పెడతావు, ఎవరి పేరు చెప్తావు అంటావా? ఎందుకు లేరవా? మా ఆయన శ్రీవారు, మా పిల్లల తండ్రి, మా ఆయన బంగారు ఇక్కడ ఉన్నాడా? మరి నిన్నే కూర్చున్నాడు అవ వెళ్ళి మళ్ళీ అలా కూర్చున్నాడు ఆయన నేను పత్తేరు పోయిందనుకో పత్తి దాడి చేస్తాడు, పొలంగల పోయిందనుకో కుప్పలు చేస్తాడు, మిర్చేర పోయిందనుకో మిరపకాయలు దాడి చేస్తాడు, దప్పల దొడ్డి పోయిందనుకో అటు కిందికి లోట పట్టుకొని వస్తాడు పొలం నన్ను కుట్టూరు చూసి గట్లే పడబెట్టినావు గిట్ల పెట్టి గిట్ల పెట్టి ఇవాళ లవ్ మ్యారేజ్ ఎక్కడ కలుసుకున్నారు? కాలేజీలా పోతాను పిల్లగా బయట నువ్వు ముళ్ళ కాపాడుకో పైసల ముళ్ళ రాసుకో అట్నే చేయలేపు నాకు అంతే లేపుతాడు లేపకాడికి లేపుతాడు, లేపడు. పోదామా మరిగా? పోదాం అనుకున్నాడు ఎప్పుడు పెట్టుకోవాలి ఇళ్ళల్లో నడుమేసింది పట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి భగవంతుని పూజల కొరకాలి. ఎట్లా బయలుదేరి పోతున్నది శుక్లమాంబదేవి Let's go.